హలో డిక్కీలోనా. హలో డాడీ. ఏరా మీ దుబాయ్ ట్రిప్ బాగా జరుగుతుందా? సూపర్. వెళ్ళింది మీరు కదా, జరగకుండా ఎలా ఉంటది? ఎక్కడున్నావు? నేను ఇప్పుడే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో చెక్ అవుతున్నా డాడీ. ఆహా. ఆకలి అవుతుంటే హైదరాబాద్ బిర్యానీ. ఏంట్రా? అదే షవర్మా తిందాం వెళ్తున్నా. అంతే. వీడు మా డాడీలో ఉన్నాడు. డాడీ ఆ. అసలు నమ్మవు, దుబాయ్ లో యాస్టిస్టీలో ఒకడు ఉన్నాడు డాడీ. అరే ఇండియాలో ఇక్కడ ఎవడో గాని ఈ యాక్సిస్ గా నీలాగా ఒకడు ఉన్నాడురా. అవునా? మన తాతలు మంచి ప్లే బాయ్స్ కదా డాడీ. మన తాతలు కాదురా, ఎమ్మగండంలో పుట్టిన ఎదప నువ్వు ఒక్క నిమిషం ఆగు డాడీ, ఎవడో వచ్చాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు ఇండియా ఎప్పుడు వచ్చావు? అలా అడుగు. మరి అంకుల్ అంటే ఇక్కడ. అదిగో వచ్చారు. అంకుల్ మీరు దుబాయ్ ఎప్పుడు వచ్చారు? ఇండియా ఎప్పుడు విశ్వాగడ్ ఎక్కడ? విశ్వామిత్రుడు వాడెక్కడ? మీ డాడీ మన పెళ్లికి ఒప్పుకుంటారా? మా నాన్న పైకేదో గంభీరంగా ఉంటాడు గాని తెంగరోడు పాపం. బిజినెస్ లో కూడా నన్నే ఫాలో అవుతాడు. ఎలాంటి ప్రాజెక్ట్ అయినా నేను సైన్ చేస్తేనే చేస్తాడు. మీ డాడీ సరే, మీ మమ్మీ కూడా ఒప్పుకోవాలి కదా. మమ్మీనా? కిచెన్ కాక్రోచ్, వంట వండడం తప్ప ఇంకేమీ తెలియదు. నా పెళ్ళంటే క్యాటరింగ్ ఎవరైనా అడుగుతుంది గాని పొరపాటును కూడా పెళ్లి కూతురు ఎవరైనా అడగదు. పిచ్చి మాలపం. జస్ట్ మినిట్. హలో జ్యోతి చెప్పు. హలో. అమ్మా నాన్న మీరెప్పుడు దుబాయ్ వచ్చారు? కాదు, ఇది ఇండియా. అది నాన్న చెప్తున్నావు కదా, తింగరోడు అమాయకుడు నేనే. గుర్తుపట్టలేదా? అమ్మా అది కిచెన్ కాక్రోచ్, పిచ్చి మాలోకం. అమ్మా నాన్న అసలు నేను ఇండియాకి ఎందుకు వచ్చానంటే సారీ చెప్పడానికి. మీకెలా తెలిసింది? ఇలా హే, ఇది మీ దగ్గర. సౌందర్య, ఐ లవ్ యూ. నీకు సారీ చెప్పడానికి సముద్రం దాటొచ్చాను. బై మిస్టేక్ డాడీకి పంపించేశా. బై మిస్టేక్ సేవ్ చేసి పెట్టేశా. నీ ప్రేమని గెలవడానికి ఇంకెంత దూరమైనా వెళ్తాను. చూడు చూడు. Excuse me? Yes? Can we please have some privacy? Hey, my mom, my dad. Sorry. I'm sorry. ఏ కోడలు అత్తమావలకి సారీ చెప్పకూడదమ్మా. వీడే తెల్లమ్మాయిను తెచ్చి కోడలు అంటాడు అని భయపడిపోయాను. 16 ఆణాల తెలుగు అమ్మాయిని తెచ్చాడు. ఇంకేం కావాలి? అమ్మా, మేము ఇక్కడికి వచ్చింది వీళ్ళ కోసం కాదు, నీకోసమే. Yeah. మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకోవడానికి. ఇది నిజంగా ప్రేమే అయితే దానికోసం ఎన్ని అబద్ధాలన్నా తప్పులేదు. నా కూతురు ప్రేమించిందంటే మీ అబ్బాయి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మా అమ్మాయి మీద నాకున్న నమ్మకం అలాంటిది. దొంగ. నా ఆస్తికి నా ఆశలకి కూడా వారసుడు వీడేనండి. నాకున్నది వీడొక్కడే. ఆశలకి ఏముందండి, ఏమన్నా ఉంటాయి. ఇంతకీ ఆస్తి ఎంత ఉందో? ఆడపిల్లోళ్ళం కదా, ఆ మాత్రం ఆరా తీయపోతే బాగుండదని మా ఓడి ఫీలింగ్. ఎన్ని వేల కోట్లున్నా అందులో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదండి. అంతవరకు గ్యారెంటీ ఇవ్వగలను. మీ సంగతి సరే, మీ అబ్బాయి ఏమాత్రం సంపాదిస్తాడు? అత్తయ్య, నా కూతురు ప్రేమను సంపాదించాడు, అంతకన్నా ఇంకేం కావాలి? మీరు ఎన్నైనా చెప్పండి, అన్ని వేల కోట్లున్న మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అడగడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మా ఇంట్లో లక్ష్మి ఉంది, మీ ఇంట్లో సరస్వతి ఉంది. వాళ్ళిద్దరూ కలిస్తే రేపు పుట్టబోయే బిడ్డలకి అంతకంటే ఇంకేం కావాలి? శివప్రకాష్ గారు, ఈ పెళ్లి మా అందరికి ఇష్టమే. దగ్గరలో మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్లి మాత్రం అమెరికాలోనేనండి. బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ వచ్చేయాలి. మీరంటే ధనవంతులు పర్వాలేదు, మాకు విమానం టికెట్లు ఎవరు కొంటారు? అందుకే మీ అందరి కోసం స్పెషల్ ఫ్లైట్ వేయిస్తాను. ఎంతమంది వస్తారో చెప్పండి చాలు. ఉంటానండి. మంచిదండి, మంచిది. తీసుకొని ఒక్కసారి కాశీకి వెళ్ళొద్దామా? తప్పకుండా.
హలో గుళ్ళో ఫోన్ ఏంట్రా బయటికి మాట్లాడు. సారీ గురుగారు మీకు గుర్తుందో లేదో 20 సంవత్సరాల క్రితం మీ చేతుల మీదుగా పేరు పెట్టి మాకు అప్పగించిన బిడ్డ వీడే. ఓ శివపుత్రుడు. రేపు సోమవారం మంచి రోజు. బాబు చేత గంగా స్నానం చేయించండి. దిష్టి మొత్తం తొలగిపోతుంది. హాయ్ విశ్వ ఏం చేస్తున్నావు? స్వచ్ఛమైన గంగా నదిలో గంగాహారతి కోసం వెయిట్ చేస్తున్నాను. అవునా? అవును. గంగా హారత. నువ్వెంత లక్కీ విశ్వ. ఏంటి నీకు కూడా చూడాలనిపిస్తుందా? ఎప్పటి నుంచో. అయితే ఇప్పుడే నీకు గంగాహారతి కళ్ళ కట్టని చూపిస్తా. కళ్ళకద్దుకో. అవునా? ఎలా? నేను నీకు ఇచ్చిన విఆర్ సెట్ పెట్టుకో. కనిపిస్తుందా హారతి? నిజంగా అక్కడే ఉన్నట్టుంది. ఇంకా దగ్గర నుంచి చూడాలనిపిస్తుందా? గుడ్ నైట్ రా. గుడ్ నైట్. వాల్మీకి గారు, అదే సెకండ్ ఎపిసోడ్ డిజైన్ చేశాను సార్. ఫైల్ కొంచెం పెద్దదైందని మీకు మెయిల్ చేశాను. సరే నేను చెక్ చేస్తాను. సార్ మన సెకండ్ ఎపిసోడ్ కి ఏదైతే బాగుంటుందో అని ఆలోచించి ఫైర్ ఎలిమెంట్ ని ఫైనలైజ్ చేశాను. మరి దానికి సరిగ్గా సరిపోయే లొకేషన్ ఇండియాలో ఏదా అని ఆలోచిస్తే కాశీ ఒకటే కరెక్ట్ అనిపించింది సార్. వస్తున్నాడు వీడు. అమ్మా ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావురా? అమ్మా నాకు ఈ స్నానాలు అవన్నీ వద్దని చెప్పాను కదా. ఏంటి కాశీకి వచ్చి గంగా నదిలో స్నానం చేయకుండా వెళ్తావా? చంపలేసుకో, కళ్ళు పోతాయి. అమ్మాయి కాన్స్ ఎనీథింగ్ బట్ నాకు ఈ కాశీ నుంచి త్వరగా వెళ్ళిపోవాలనుంది. ఏం విశ్వ అది ఆల్ రైట్? నో నా ఐఎమ్ సో రెస్ట్లెస్. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? పూజారి గారు చెప్పారు కదా దృష్టి తగిలిందని. గంగలో మునిగితే అదే పోతుంది. అమ్మా చెప్పింది చేయరా. ఓకే విశ్వ నానన్నా అన్నగారికి ప్రదానం చేయడానికి వచ్చారు. అపవిత్రమైన చేతులు అస్థికలు కలపడానికి పనికిరావు. శాంతించండి, వదిలేయండి అయ్యా. అడుగు వచ్చాడు. ఏ విశ్వ రా, ఏంటి రా. ఆలోచిస్తున్నావు? టైం అయిపోతుంది రా. अरे भाई वोट को रोक ले अरे रोको ये मुझ जाएंगे ఏ బోట్ ఆపోయా? బోట్ ఏ ఆపు. విశ్వ, 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 రా. నువ్వు రావా? అమ్మా నేను అటు రాను. మీరు కంగారు పడకండి, మీరు వెళ్ళొచ్చేయండి. నువ్వు రాకుండా ఎలా? देखिए आप घबराइए मत. भगवान के दर्शन के लिए जबरदस्ती नहीं की जाती. బాబు ఆ సంచిలో ఉన్న అస్థికలు తీసుకురండి. పంతులు గారు ఇక్కడ 2 ఉన్నాయి. ఏది తీసుకోవాలి? ఆ ఎర్రగుడ్డ కట్టిని తీసుకురండి అయ్యా. ఇంకోటి ఎవరిది? ఈ మధ్యనే మా ఆత్మీయులు ఒకరు కాలం చేశారయ్యా. వారి అస్థికలు గంగలో కలపాలనేది వారి చివరి కోరిక. అల్లుడు గారు కాశీ చేరారా? ఆ రాజావారి కుటుంబ అస్థికల్ని గంగలో కలిపేశారు కదా. నా వయసు సహకరించినంత వరకు ఆ అస్థికల్ని అన్ని నదుల్లోనూ కలపగలిగాను. ఒక గంగా నదిలో మాత్రం కలపలేకపోయాను.
సరే అల్లుడు గారు వాళ్ళతో కాస్త జాగ్రత్త. అన్నా ఈ పంచగాడు మనల్ని మోసం చేశాడన్నా. ఈ అస్థికలు రాజావారి ఫ్యామిలీ అంటన్నా. అయ్యా అవి మన ఊరు రాజావారి అస్థికలు ఊరికాయనతో మంచి చేశారు కదయ్యా.